టోల్ గేట్స్ వద్ద డబ్బులు కట్టాలంటే విసిగిపోతున్నారా? మీ ఊరు హైవేకు దగ్గరగా ఉండి హైవే పైకి రావాలంటే టోల్ ఫీ గురించి ఆలోచిస్తున్నారా? ఇక మీదట ఆ బాధ లేదంటుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు, వంతెనలు, బైపాస్ సొరంగాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అంటున్నది. ఇంతకు ముందు టోల్ గేట్ దాటామా అమౌంట్ కట్టాల్సిందే. ఇప్పుడు అలా కాకుండా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే అంతమేరకే అమౌంట్ కట్టయ్యే నియమాలను రూపొందించారు. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము నియమాలు 2008ని మంగళవారం సవరించింది. ఆ వివరాలు మీరు చూడండి. ప్రైవేటు వాహనాల యజమానులకు కేంద్ర శుభవార్త చెప్పింది. పాత టోల్గేట్ విధానాన్ని మార్చివేసి కొత్తగా GNSS పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ఈ పద్ధతి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఇక మీదట టోల్గేట్ల వద్ద చాంతాడంత క్యూలో వాహనాలు ఆగాల్సిన అవసరం అసలే ఉండదు. టోల్గేట్లనే తీసివేసే అవకాశమూ ఉంది. దీంతో హైవేలపై ప్రయాణం ఇంకా కంఫర్ట్గా మారనుంది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అమర్చుకున్న ప్రైవేటు వాహనాలు ఇకపై జాతీయ రహదారుల మీద రోజుకు 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ఛార్జీ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. వంతెనలు, బైపాస్ సొరంగాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము నియమాలు 2008ని మంగళవారం సవరించింది. టోల్గేట్లు లేకుండా GNSS ద్వారా టోల్ ఛార్జీలను వసూలు చేసే చర్యల్లో భాగంగా ఈ ప్రోత్సాహాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. 20 కిలోమీటర్లు దాటాక ప్రయాణించాల్సిన దూరానికే టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టోల్గేట్ వ్యవస్థ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. కొత్త విధానంలో టోల్గేట్ దగ్గర ఆగి ఫీజు చెల్లించాల్సిన పని లేదు. మనం ప్రయాణించిన దూరాన్ని GPS ఆధారంగా లెక్కించి టోల్ వసూలు చేస్తారు. దీనికోసం మనం చేయాల్సిన పని కేవలం GNSS యాప్ను డౌన్లోడ్ చేసుకోవటమే. మరి మీరు సిద్ధమేనా? For more videos like this, subscribe Big TV channel.